హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. వన్ సైడెడ్ కొట్టింది ముంబై. అసలు ఫస్ట్ 3 ఓవర్స్ తప్ప రాజస్థాన్ మొత్తం మ్యాచ్లో లేకుండే. బౌలింగ్ వేసేటప్పుడు లేకుండే, నా బ్యాటింగ్ ఆడేటప్పుడు లేకుండే, ఫీల్డింగ్ లేదు, ఏ డిసిషన్ లేదు, ఒక్క ప్లేయర్ కూడా ఏం పర్ఫామ్ చేయలేడు రాజస్థాన్ నుంచి. మొత్తం డామినేషన్ ఉండే ముంబై ఇండియన్స్ నుంచి. టేబుల్ టాపర్స్ ఎట్లా ఆడాలనో ఈరోజు అట్లనే ఆడిన ముంబై ఇండియన్స్. ప్రజెంట్ కొత్త టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్. ఈ టీంని ట్రాఫీ కొట్టకుండా ఏ టీం ఆపుతుందో దేవుని తెలవాలి ఆ టీం అయితే. కానీ ఇంకా మ్యాచ్కి వచ్చేస్తే ఫస్ట్ నుంచి రెకల్టన్ ఇంకా రోహిత్ శర్మ ఇద్దరు జబర్దస్త్ ఫామ్లో నడుస్తుంది. రెకల్టన్ 60 రన్స్ కొట్టిండు, రోహిత్ శర్మ మళ్ళీ 50 కొట్టిండు. రోహిత్ శర్మ రన్లు వచ్చినప్పుడు అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోవడం కష్టమే. లైక్ ఆడే ఇంపాక్ట్ఫుల్ రన్లు ఉంటాయి రోహిత్ శర్మవి. బాల్ ఎక్కువ కన్స్యూమ్ చేయడు, జబర్దస్త్ నాక్ ఆడతాడు. అట్లనే రెకల్టన్ కూడా ఆడిండు ఈరోజు, ఇద్దరు మంచిగా ఆడాను. దాని తర్వాత సూర్య ఇంకా హార్దిక్ వచ్చింది, బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇద్దరు 23 బాల్స్ ఆడిన, ఇద్దరు 48 రన్స్ కొట్టిన. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ 217. ఆ 217 టార్గెట్ వీళ్ళు చేయలేరు అసలు. రాజస్థాన్ ఛాన్సే లేకుండా, అన్లెస్ అండ్ అంటిల్ మొన్నటి మ్యాచ్ లాగా జైస్వాలో లేదంటే వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళకి బ్యాటింగ్లో. ఏదైనా చేస్తే ఛాన్స్ ఉండే అన్నట్టుండే. హైలీ ఇంపాసిబుల్ ఉండే చేజ్ ఎట్లయినా. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేస్తే రాజస్థాన్లో ఓపెనింగ్ ప్రతి మ్యాచ్ ఇప్పటివరకు రీసెంట్ మ్యాచెస్లో జైస్వాల్ పర్ఫార్మెన్స్ ఉండే, అంతనో ఇంతనో స్కోర్ పోతుండే ప్రతి మ్యాచ్లో. వీళ్ళు క్లోజ్ అయిన మ్యాచెస్ కూడా జైస్వాల్వి 50s ఉండే. ఈరోజు మ్యాచ్ జైస్వాల్ కొట్టలేడు, అట్లనే వైభవ్ సూర్యవంశీ మొన్న సెంచరీ కొట్టిండు. ఈరోజు అన్ఫార్చునేట్లీ డకౌట్ అయిపోయాడు. ఇక దాని తర్వాత అయితే తెలిసిందే ఇలా బ్యాటింగ్ వస్తారు పోతారు. పవర్ ప్లేలోనే 5-6 వికెట్లు ఎగిరిపోయినాయి. దాని తర్వాత మ్యాచే లేకుండే. ఈ బాల్ అసలు ఎక్కడా లేకుండా వీళ్ళు మ్యాచ్లో. ఇంకా ముంబై బౌలింగ్కి వస్తే కరణ్ శర్మ 3 వికెట్లు, బుమ్రా 2, ట్రెంట్ బోల్ట్ 3, దీపక్ చార్, హార్దిక్ అందరు కలిసి టీం పర్ఫార్మెన్స్ కంబైన్గా ఆడిన. అసలు ఈ టీంని ముందు కూడా లైక్ ఐపీఎల్ స్టార్ట్ కాముందైనా, ఐపీఎల్ స్టార్ట్ అయ్యి వీళ్ళు ఓడిపోతున్నప్పుడు కూడా ఒకటే ఉండే. అప్పుడు కూడా అన్నాను నేను నా వీడియోస్లో, వీళ్ళు ఆన్ పేపర్ అన్నిటికంటే బెస్ట్ టీం ముంబై ఇండియన్సే ఐపీఎల్లో ఇయర్. ఆన్ ఫీల్డ్ అన్నిటికంటే బెస్ట్ టీం వీళ్ళదే. అన్లెస్ అండ్ అంటిల్ వీళ్ళు అందరు కలిసి ఆడినరంటే జబర్దస్త్ టీం ఇదే అని. వీళ్ళు ఓడిపోవడం స్టార్ట్ చేసిన, మళ్ళీ ఆడ నుంచి కంబ్యాక్ చేసి ఎప్పుడైతే గెలవడం స్టార్ట్ చేసినారో లైన్కి ఈరోజు మ్యాచ్తో కలిపి 6 మ్యాచ్లు గెలిచింది ఈ టీం. ఏడికైనా అసలు లేకుండే ఈ రాజస్థాన్ మ్యాచ్లా. ఇంకా వాళ్ళ టీం కూడా మొత్తం కలిసి ఆడుతున్నారు. వీళ్ళని ఆపడమే కష్టం ఇప్పుడు ట్రాఫీ కొట్టకుండా. వీళ్ళు అంటే ఏదో 1-2 మ్యాచ్లు మధ్యలో ఓడిపోతారేమన్నా. ఒక్కటి ఓడిపోవడమే రేర్ అయిపోయింది ఇప్పుడు ఎంఐకి. ప్లే ఆఫ్కి పోయినాకైతే ఆటోమేటిక్ ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో ఓవర్ ఉన్నారు. ముంబై అయితే కన్ఫర్మ్, ఆర్సీబీ ఒకటి వెళ్ళిపోతుంది. జీటీ, ఎల్ఎస్జీ, గుజరాత్, పంజాబ్ ఈ టీంలలోనే ఉంటుంది. ఎల్ఎస్జీబీకి తక్కువ ఛాన్సెసే. కానీ పంజాబ్, గుజరాత్, ఢిల్లీని పెట్టుకుందాం. ఆర్సీబీ వెళ్ళిపోయింది అనుకుందాం, ముంబై కూడా వెళ్ళిపోతుంది. ఈ 3 టీంలలో ఏ టీం అన్నా రానివ్వండి. గుజరాత్ ఒక్కటి గెలిచింది, డీసీ ఇంకా పంజాబ్కి అయితే ఆ ఫైనల్ ఆడడం అంటే గెలవలేరు ఇప్పటివరకు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీం అయితే ఇది 5 టీంలలో ముంబై ఇండియన్సే. ఆర్సీబీ గురించి తెలిసి అక్కడి వరకు పోతారు, చోక్ చేస్తారు. గుజరాత్ ఒక ఫైనల్ గెలిచింది, ఇంకో ఫైనల్ రన్నరప్ ఉండే. బట్ ఆ 2 ఫైనల్స్ వీళ్ళు ఆడింది హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ ఉండే. ఏ హార్దిక్ పాండ్యా అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్కి క్యాప్టెన్ ఉండవు. గుజరాత్ అయిపోయింది. ఢిల్లీ ఇప్పటివరకు ఏం ఆడింది? ఢిల్లీ ఒక ఫైనల్ ఆడిన 2020లో ముంబైతోనే ఓడిపోయినారు. వీళ్ళు ఏం ఆడలేరు, 1 సైడెడ్ గెలిచిండే అది కూడా ముంబై. మళ్ళీ ఇటు ఇంకో టీం పంజాబ్కి వచ్చేస్తే పంజాబ్ ప్లే ఆఫ్కి పోయిందా 2014, మళ్ళీ ఇప్పుడు 25లో పోతుంది. సో ఎక్స్పీరియన్స్ వైజ్ ఎట్లా చూసుకున్నా ముంబైకి తక్కువ కాంపిటీషన్ ఇచ్చే టీం లేదు. వీళ్ళు సగం అయితే ఏ టీం వచ్చినా ప్రెషర్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది ఆపోనెంట్కి. ముంబైతో ప్లే ఆఫ్లో ఆడినప్పుడు ఈ టీంకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ఇన్కేస్ ఎర్లీ వికెట్స్ పోయినా బ్యాటింగ్ ఆడేటప్పుడు దాని తర్వాత కంబ్యాక్ చేయడానికి ప్లేయర్స్ ఉన్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. బౌలింగ్ వేసేటప్పుడు ఏమన్నా రన్స్ లీక్ చేసేసిండ్రు, ఫస్ట్ 6 ఓవర్స్లో రన్స్ ఎక్కువ వెళ్ళిపోయినాయి, వికెట్లు రాలే. దాని తర్వాత వాళ్ళ దగ్గర అలాంటి బౌలర్స్ ఉన్నారు వచ్చి ఇంపాక్ట్ఫుల్ అదే టైంలో వచ్చి రైట్ టైం రైట్ వికెట్ తీయని. హార్దిక్ని ఎన్నిసార్లు చూసినాం అట్లా పార్ట్నర్షిప్లో బ్రేక్ చేసుడు, అది ఇండియాకి కానీ ముంబైకి కానీ. బుమ్రాని చూసినాం ఎన్నిసార్లు వస్తాడు, మ్యాచ్ ఖతం చేసేస్తాడు 2-3 ఓవర్లలో. సో ఓవరాల్ కంబైన్ టీమ్ జబర్దస్త్ ఉన్న వాళ్ళకి ఎవడు కాంపిటీషన్ ఇస్తాడు? అది ఆర్సీబీ, జీటీ, డీసీ. ఇప్పుడు ఈ ఉన్న వేరే టీంలలో అయితే నేను అనుకునేది అంటే ఆర్సీబీ ఇవ్వచ్చేమో కాంపిటీషన్. బట్ అవి కూడా లీగ్ మ్యాచెస్లోనే. ఎందుకంటే ఆర్సీబీ పోయి ప్లే ఆఫ్లలో ఏం చేస్తుంది అది ఇంకా చూడాలి. ఇప్పటివరకు చూసింది ఆర్సీబీ ఎంత టాప్ నాచ్ క్రికెట్ ఆడినా ప్లే ఆఫ్ పోయి ఖతం అయిపోతుంది వాళ్ళ టీం ఆడికే. ఇంకా ప్లే ఆఫ్ వరకు పోగానే ఇయర్ మరి ప్లే ఆఫ్ పోయినాక
అక్కడ ఏమైనా చేస్తారా, వీళ్ళు ఏమైనా కాంపిటీషన్ ఇవ్వగలుగుతారా, లేదా ఇన్ కేస్ డ్రీమ్ ఫైనల్ ముంబై వర్సెస్ ఆర్సీబీ, రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ ఫైనల్ అయితే ఆడేమని చేయగలుగుతుందా ఆర్సీబీ చెప్పలేము. అవన్నీ ఇంకా ఎట్లైనా టైం ఉంది. బట్ ముంబై అయితే హై ఛాన్సెస్ ట్రాఫీ గెలవడం ఈ ఆపోనెంట్స్తోని ప్లే ఆఫ్లో అయితే. కాంపిటీషన్ అంత ఉండదు. అండ్ ఇలా టీమ్ కాంబినేషన్ సెట్ అయినాక అటు బౌలింగ్ అయినా డెడ్లీ, బ్యాటింగ్ డెడ్లీ, ఫినిష్ చేయడానికి దునియా ప్లేయర్లు ఉన్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఇంజూర్డ్ అయినా ఇంకో ప్లేయర్ రానికి మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. ఓవరాల్గా టీం అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తుంది. 2025 ఐపీఎల్ నేను ఇప్పుడే ప్రెడిక్ట్ చేస్తున్నా కప్పు కొట్టేది ముంబై ఇండియన్సే. చూసాం ఏమవుతుందో. ఇన్ కేస్ వీళ్ళు కొట్టకపోతే అయితే ఇటు నుంచి వాళ్ళకంటే ఎక్కువ డిసప్పాయింట్ నేను ఉంటాను. నేను ఎంఐ ఫ్యాన్ కాదు, బట్ స్టిల్ డిసప్పాయింటెడ్ ఉంటాను. ఎందుకంటే ఆన్ పేపర్ అయినా ఆన్ ఫీల్డ్ అయినా జబర్దస్త్ టీమ్ ముంబై ఇండియన్స్. కొట్టాల్సిందే కప్పు. వీళ్ళు ఇంత కలిసి ఆడినాకైతే కప్పు కొట్టాల్సిందే ఈ టీం. మొన్నటి వరకే ఓడిపోయినప్పుడు అంటే వీళ్ళు కలిసి ఆడలే లొల్లిలని ఆ టీంలో అందరికీ తెలుసు. అంటే అందరు రోహిత్ శర్మది ఒక సైడ్ అని, హార్దిక్తో ఒకటని అవన్నీ ఉండే. ఇప్పటి నుంచి అయితే వీళ్ళు ఆ డీసీ మ్యాచ్ గెలిచిండ్రు, క్లోజ్ మ్యాచ్. ఆడ నుంచి కంబైన్ అయ్యి అందరు కలిసి మెలిసి ఆడుతుండ్రు. ఆడ నుంచి అయితే టీం ఇట్లా రాకెట్లా లేచిపోయింది. చూడాలి ఏమవుతుందో ఇలా. ఇంకా రాజస్థాన్ అయితే సెకండ్ టీమ్ టు గెట్ అఫీషియల్లీ ఎలిమినేటెడ్ అని చెప్పొచ్చు. ఇంక ఈరోజు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది రాజస్థాన్ రాయల్స్ IPL 25 నుండి. ఇంకా మనం అలానే ఈరోజు మ్యాచ్కి వచ్చేస్తే గుజరాత్ వర్సెస్ హైదరాబాద్. ఈ మ్యాచ్లా ఉంది గుజరాత్లో అని చెప్పి ఎట్లయినా ఫ్లాట్ ట్రాక్ ఆ 200 పిచ్ ఉంటే అయితే హైదరాబాద్ బ్యాట్స్మెన్లకు కూడా బెనిఫిట్ ఉంటుంది. మొన్న రీసెంట్గా చెన్నైతో గెలిచింది. దాని తర్వాత చిన్న హాలిడేకి పోయి వస్తాం, అందరు రీఫ్రెష్ అయ్యి వస్తారు. ఈడ్ నుంచి అగారు హైదరాబాద్ అన్నీ కొట్టింది, కంబ్యాక్ చేసిండ్రు. ఈడ్ నుంచి ఉన్న మ్యాచ్లు అన్నీ కొట్టి వీళ్ళు కూడా 16 పాయింట్స్కి వచ్చి క్రేజీ కంబ్యాక్ అయిపోతుంది. నా ప్రెడిక్షన్ అయితే హైదరాబాద్. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.